అధ్యక్ష చైర్మన్ గారికి నేను రాజీనామా పంపించాను అధ్యక్ష, ఇచ్చాను అధ్యక్ష మీ ఛాంబర్కి వచ్చి. మరి 3 నెలలు అవుతుంది అధ్యక్ష, ఇంతవరకు ఈ రాజీనామాని ఆమోదించలేదు. మరి నా వ్యక్తిగత కారణాల వల్ల నేను ఈరోజు ఈ రాజీనామాను చేశాను అధ్యక్ష. దయచేసి మీరు తొందరగా దీన్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పి సభాముఖంగా నేను కోరుతున్నాను అధ్యక్ష. తప్పనిసరి. ఓకే. అధ్యక్ష, ఎందుకు మీరు లేట్ చేస్తున్నారు నాకు చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, నేను వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్సీగా మరి రాజీనామా చేశాను. మరి 3 నెలలు అవుతుంది అధ్యక్ష, మీరు యాక్సెప్ట్ చేయకుండా దీన్ని నానుస్తున్నారు. దీన్ని తొందరగా మీ రిజిగ్నేషన్స్ అన్ని పరిశీలనలో ఉన్నాయి, పరిశీలిస్తున్నాం. ఓకే ప్లీజ్ సెలవు. రవిబాబు గారు, కుమారరావు గారు. ప్లీజ్ 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 సెలవు. మీ రాజీనామాలు పరిశీలనలో ఉన్నాయి, పరిశీలిస్తున్నాం. ప్లీజ్ సెలవు. కంటిన్యూ. రవిబాబు గారు, జనరల్ డిస్కషన్. మీరు డిస్కషన్లోకి వెళ్ళకండి, మీరు కూర్చోండి. దయచేసి మీరు మీ అప్పీల్ చేశారు, విన్నాం. మీ రాజీనామాలు పరిశీలనలో ఉన్నాయి, దయచేసి కూర్చోండి. ఓకే. రవిబాబు గారు, జనరల్ డిస్కషన్ బడ్జెట్. అధ్యక్ష, బడ్జెట్ పై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రజల జీవన విధానాలను ప్రభావితం చేసేది ప్రభుత్వ విధానాలు మాత్రమే. ఏ ప్రభుత్వంలో అయితే తరతరాలుగా అణచివేతకు గురైన ప్రజల జీవన విధానాలు మెరుగుపరచడానికి సరైన బడ్జెట్ కేటాయింపులు చేయడమే కాకుండా చిత్తశుద్ధితో అమలు చేస్తారో అప్పుడే ఆయా వర్గాలలో నిజమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది అధ్యక్ష. అనేకమైనటువంటి ఆలోచనలతోటి, ఆశలతోటి ఈ రాష్ట్రంలో ప్రజలు వీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గురించి ఎంతో ఆశతో ఎదురు చూస్తారు అధ్యక్ష. కానీ మొన్న ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అనేకమైనటువంటి నిరాశలను ప్రజలకు మిగిల్చింది అధ్యక్ష. ఎన్నికల సందర్భంగా ఎన్నో ఆలోచనలు, ఆశలను ప్రజల మనసులో రేకెత్తించారు.